హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకేంటి కబుర్లు, విశేషాలు? ఒక్కళ్ళు పెట్టట్లేదు కామెంట్. నేను గత వీడియోలో చోట మీకు చెప్పాను, ఇక్కడ ఇందిరా పార్కులో మామూలు మొక్కలు చూపిస్తాను మీకు. రోజు పూల మొక్కలు నర్సరీ కనిపించింది, వేరే వీడియో చేస్తానని చెప్పాను, వస్తుంది కదా. ఈరోజు అది చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇది వాక్ ట్రాక్ కదా, చూడండి, అది వాక్ ట్రాక్. ఈ వాక్ ట్రాక్ నుంచి కొంచెం రైట్కి కనుక డైవర్షన్ చేసుకుంటే మనకి ఈ పూల మొక్కలు ఉన్నటువంటి నర్సరీ కనిపిస్తుంది అనమాట. పూల మొక్కలే కాకుండా మిగతా కూడా ఉన్నాయి, మేజర్ పూల మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇవాళ మీకు అది కవర్ చేస్తాను. ఇది చూడండి, పెద్ద రావి చెట్టు, వండర్ఫుల్. నేను నా చిన్న చిన్న మొక్కలు చూపించాను చూడండి, మొన్న నర్సరీలో వచ్చి రావి చెట్టు పెద్దది అన్నమాట. సరే, వెళ్దాం లోపలికి. చూడండి, ఈ రైట్ నుంచి చూపిస్తున్నాం, ఈ డైరెక్షన్ ఇది చూస్తే కనుక అసలు ఇందిరా పార్క్ ఎప్పుడు వచ్చేద్దామా అన్నట్టే ఉంటుంది, చూడాలనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి వచ్చాం, మన పూల మొక్కల్లోకి వచ్చాం. ఇది సీమచింత పేరు విన్నారు కదా, వెళ్తుంటే ఎంటర్ అవుతుంటే సీమచింత చెట్టు కనిపించింది నాకు. సీమచింతకాయలు అనేవాళ్ళం కదండి, ఇక ఎక్కడ కనిపించిందే నాకు. నా ఇది అయితే అట్టించాడు, కాయ కూడా చూపిస్తాను. సీమచింత, ఇది సీమచింత చెట్టు, సీమచింత కాయ. ఇది చూడలేదు, సీమచింతకాయ. సీమచింతకాయ పైన కావాలి, ఇంకా కాయ ఇప్పుడు పెరుగుతున్నాయి అన్నమాట. ఇది ఒకటి మాత్రం బాగా సైజ్ పెరిగింది, వండర్ఫుల్. చూసారు కదా, ఎంత బాగుంది, కలర్ కూడా వచ్చింది. సరే, ఇప్పుడు మనము ఈ మొక్కలు కదా, ఇదిగోండి, బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి చేద్దాం. మంచి ఎండ వస్తుంది, బాగా వీడియో బాగా వస్తుంది, ఎండలో వీడియో బాగా వస్తుంది. ఇది ఫస్ట్ రో అనమాట, ఈ సైడ్ నుంచి వచ్చింది. దాంట్లో ఈ ఫస్ట్ రో, సెకండ్ రో కూడా ఈ మొక్కలు ఉన్నాయి. తెలియదు మనకి ఏంటో, మరి పేర్లు పెట్టలేదు వీళ్ళు, కానీ అందరం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ థర్డ్ రో నుంచి ఈ పూల మొక్కలు, ఇవి మనం కాగితం పూలు అంటాం చూడండి. అక్కడైతే బోగనలో ఏదో అంటారు అనుకుంటారు దీన్ని, కాగితం పూలు. చూడండి, అంత ఆహ్లాదకరంగా ఉంటాయి ఇటువంటి చూస్తుంటే. ఒకే చోట ఎన్ని పువ్వులు. ఈ రోజంతా కూడా ఇంకా ఈ పూలే, కాగితం పూలు అన్నమాట. మధ్యలో కలర్స్ కూడా అనమాట, ఇవేమో వైట్ కలర్స్ కూడా ఉన్నాయి, చూసారా? పింక్ కలర్ ఏమో వైట్ కలర్. ఒక చూసుకోలేరు ముక్కలు కూర్చుకుంటాయి. వీటికి ముళ్ళు కూడా, వీటికి ముళ్ళు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. తర్వాత మధ్యలో పూల మొక్కల రోజుల మధ్యలో వేరే మొక్కలు కూడా వేశారు. అక్కడ పూల మొక్క ఒకటి ఉంది నెక్స్ట్, బట్ ఈ లోపల ఇంకోటి వేశారు. ఇది
ఇక్కడితో ఈ పూల మొక్కలు ఉన్నటువంటి వరుసలు పూర్తయినాయండి. చూసారా అది ఇవన్నీ ఈ పూల మొక్కల వరుసలు ఇక్కడితో కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ పెడదాం. ఇక్కడ కూడా రకరకాల మొక్కలు ఉన్నాయి. కూడా చూద్దాం. ఇక్కడ ఈ పార్ట్ అయింది కదా, మనం ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్కి వెళ్తాం. చూడండి బా చక్కని పొందికగా ఎలా అర్థంగా చక్కగా అమర్చారో చూడండి. మనం అంతకుముందు కవర్ చేసిన నర్సరీలు మొక్కలు అంటే ఒక చోట పెట్టి ఒక చోట ఎక్కువగా పెట్టట్లే. ఇవి మనం ఫస్ట్లో చూసాం. మళ్ళీ ఇది డిఫరెంట్ మధ్యలో వచ్చింది. ఇది కూడా ఎక్కడి నుంచి బట్టి పేరు ఇది పూల మొక్క. ఇది కూడా పూలు ఇంకా మొగ్గు తయారవుతుంది. ఓహో నేను మందారం ఉండేది. మందారం మొక్క బా మందారం పెద్ద అయినప్పుడు మళ్ళీ చూడొచ్చు మనం సరదాగా. ఇది ఒక వెత్త, ఇది ఒక వేరే మొక్క. సరే ఇది ఒక వేరే మొక్క చూద్దాం. ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఇది కూడా ఏదో పూల మొక్క పెద్ద. అదే మన గుత్తులు ఉంటాయి కదా, గుత్తు మందారం అది అంటాయి కదా. పెద్దది తెలుస్తుంది అన్నమాట. చెట్లు పెద్ద అయినా కనుక పువ్వు రావాలి. చెట్లు పెద్దయే, పెద్ద చెట్లు. ఇది ఒక ఇప్పుడు కొత్త కనిపిస్తుంది. ఈ మొక్కలు ఏవో చూడాలండి, కొత్త కనిపిస్తుంది. చూడండి ఏంటో చూడాలి మరి. మొక్కలు పెద్ద అయితే తెలుస్తుంది. మళ్ళీ మేము ఒక్కొక్కరు చూపిస్తాం అన్నమాట. ఇదండి ఒకసారి కంప్లీట్గా ఇది కవర్ చేస్తే ఇక్కడ ఎన్ని చూసేసినట్టు అవుతుంది. మళ్ళీ మనం రానవసరం లేదు ఇక్కడికి. ఇందాక చెప్పాను చూసారు గుత్తి మందారం లాంటిది.